హలో ఆల్ నమస్తే. నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభ. ఈరోజు వీడియో ఏంటంటేనండి, డిసెంబర్ టైంలో వేసుకోగలిగిన కొన్ని రకాల ఆకుకూరల విత్తనాలు నేను ఇప్పుడు తోటలో వేసుకోబోతున్నాను. సో ఏమేమి వేస్తానో ఏంటో చూద్దాము. అండ్ దాంతోపాటుగా కొంతమందికి క్వశ్చన్స్ ఉన్నాయి. డిసెంబర్ జాన్ ఈ టైంలో వేసుకుంటే ఫిబ్రవరి మార్చ్ ఆ టైం వరకు వచ్చే పంటల రకాలు ఏముంటాయి, ఎలాంటి కూరగాయల విత్తనాలు వేసుకోవాలి, ఎలాంటి కూరగాయల విత్తనాలు అవాయిడ్ చేయాలి అని. సో దీని మీద చాలామంది చాలా వీడియోస్ చేసినా కూడా చాలా సింపుల్గా అర్థమయ్యేలాగా మీకు ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. సో ఒకవేళ మీకు నచ్చినదే యాక్సెప్ట్ చేయండి. సో థింగ్ ఏంటంటే, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆకుకూరల రకాలన్నీ కూడా మనకి వింటర్లో చాలా బాగా వస్తాయండి. ఎక్సెప్ట్ మనకి గోంగూర ఒకటి. నాకు ఈ విషయం ఎప్పుడు తెలిసిందంటే, లాస్ట్ ఇయర్ ఒకసారి ఇలాగే వింటర్ సీజన్లోని ఆకుకూరలు ఏవో కొనడానికి వెళ్ళినప్పుడు అన్ని ఆకుకూరలు చాలా పెద్ద పెద్ద ఆకులు, ఇప్పుడు పాలకూర కానీ అన్ని రకాల ఆకుకూరలు బాగున్నాయి. ఒక్క గోంగూర మాత్రం అన్ని దగ్గరలో, అంటే ఒక దగ్గర కాదు అన్ని దగ్గరలో కూడా తక్కువగానే ఉంది. అంటే వాళ్ళు మందులేసి పండించినా కూడా అవి అంత బాగా రావట్లేదు అనమాట. ఎందుకంటే గోంగూర ఒక్కటి మాత్రం శీతాకాలంలో అంత బాగా రాదంట. చిన్న చిన్న ఆకులు వస్తాయి, పొట్టి పొట్టిగా వస్తాయి. జనప కూర అంటారు కదా, సో దాన్ని మరి వేరే వేరే ఏరియాస్లో ఏమంటారో తెలియదు, అవి మాత్రం కొంచెం పెద్దగా వస్తాయి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా అన్ని రకాల ఆకుకూరలు బాగా వస్తాయి. వెరస్ డిసెంబరు జాను ఈ టైంలో మనం కొంచెం అవాయిడ్ చేసుకోవాల్సినవి అంటే మనకి బెండకాయలు ఒకటి. బెండకాయలు ఏంటి అంటే, కొంచెం ఎండ ఎక్కువగా ఉండే టైంలో మాకైతే ఇంట్లో బెండ అసలు వద్దనేస్తారు. ఎందుకంటే బెండ దాని తాలూకా లైఫ్ టైంలో మ్యాక్సిమం ఒక 10-15 కాయలు మాత్రమే వస్తుంది ఒక కుండీలో వేసిన తర్వాత. అందుకని మ్యాక్సిమం వద్దని చెప్పేస్తారు. అలా వేసుకుంటే మనం ఒక ఫ్యామిలీకి ఒక అరకిలో కూరగాయలు తీయాలి, బెండకాయలు తీయాలంటే దగ్గర దగ్గర ఒక 7-8 మొక్కలు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మల్టీ బ్రాంచ్డ్ ఓకరా అనేవి వస్తున్నాయి, బట్ ఓపీ వెరైటీస్లో, అంటే ఓపెన్ పాలినేటెడ్ వెరైటీస్లో మనకి ఈల్డింగ్ అనేది తక్కువగా ఉంటుంది. మరి హైబ్రిడ్ వెరైటీస్కి వెళ్తే అప్పుడు కొంచెం ఏమైనా ఈల్డింగ్ ఎక్కువ వస్తాయేమో. అలాగైనా కూడా మనం మినిమం ఒక 4 మొక్కలు వేసుకోకపోతే మనకి పెద్దగా లాభం ఉండదు. మ్యాక్సిమం బెండకాయలు అన్నీ కూడా ఏంటి అంటే కొంచెం ఎండాకాలంలో వేసుకుంటారు అందుకే. అండ్ బీరకాయలు వచ్చేసి మనకి వైజాగ్లో క్లైమేట్కి బాగానే వస్తుందండి. మరి బెంగళూరు అలాంటి క్లైమేట్స్కి ఎలా వస్తుందో తెలీదు. కొంచెం చల్లగా ఉండే క్లైమేట్స్కి అయితే బీర కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారంట. సో అదొకటి గుర్తుంచుకోండి. చెన్నై, వైజాగ్ ఇలాంటి క్లైమేట్స్కి పర్లేదు. మనకి మళ్ళీ ఫెబ్ తర్వాత ఎట్లనో ఎండలు గట్టిగా దంచేస్తాయి, ప్రాబ్లం ఉండదు. అలాగే కాలీఫ్లవర్, క్యాబేజ్ ఇలాంటివి కూడా ఆల్రెడీ ఈ పాటికే వేసేసుకొని అలాగ తోటలో పెంచుకుంటే ప్రాబ్లం లేదు. అంటే అక్టోబర్, నవంబర్ ఆ టైంలో వేసుకొని పెంచుకుంటే లేదు. ఇప్పుడు వేసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం మీ ఏరియా కోల్డ్ అయితేనే, అంటే మీకు శివరాత్రి దాటినంత వరకు, కొంచెం మార్చి దాటి అంత టైం వరకు పర్లేదండి మాకు కూలింగ్గానే ఉంటుంది అనుకున్నప్పుడు వేసుకోండి. ఎందుకంటే మనం విత్తనాలు వేయాలి, అవి సాప్లింగ్స్ రెడీ అయ్యేసరికి ఒక 2 వీక్స్ పడుతుంది. వాటిని మళ్ళీ వేసుకొని అవి రెడీ అవ్వాలంటే ఇంకొంచెం పెద్దవి అవ్వాలి. సో మిగతా రకాలు ఏమున్నాయి, ఇంకా చిక్కుడు రకాలు, రథసప్తమికి వచ్చే చిక్కుడు రకాలు అంటారు కదా, అవి వేసుకోవచ్చు ఇప్పుడు. మిగతా చిక్కుడు రకాలు ఇప్పుడు కరెక్ట్ కాదు. బర్బాటి అయితే ఎప్పుడూ వస్తాయండి, ప్రాబ్లం లేదు. కాకపోతే బర్బాటి కూడా బెండకాయలు లాగానే ఒక మొక్కకి చాలా తక్కువ కాయలు వస్తాయి. అలా పెట్టుకునేటప్పుడు కొంచెం ఎక్కువ మొక్కలు పెట్టుకోవాల్సి ఉంటుంది, మనకి 7-8 మొక్కలు పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఆకుకూరలు అయితే వేసుకుందాం. ఇంకా కూరగాయల్లో ఇంకేమున్నాయి, వంకాయలు ఎవర్ గ్రీన్ ఎప్పుడు వేసుకోవచ్చు. కొత్తిమీర బాగానే వస్తుంది, పాలకూర బాగానే వస్తుంది, తోటకూర బాగానే వస్తుంది. తోటకూరలో అన్ని రకాలు వస్తాయి, చుక్కకూర వస్తుంది, ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనం కొన్ని రకాల ఆకుకూరల విత్తనాలు అయితే వేసుకుందామండి. సో ఎలా వేస్తున్నానో ఏంటో, సాయిల్ మిక్స్ ఏంటో ఒకసారి చూపిస్తారండి. సో లెందీ తీసుకున్నాను, బట్ నాలెడ్జ్ షేరింగ్ కోసం ప్రాపర్గా తెలియాలి కదా అని చెప్పి చెప్తున్నాను. సో మీరు గుర్తుపెట్టుకోండి, రేపొద్దున ఎవరికైనా అవసరం అయినప్పుడు ఈ నాలెడ్జ్ని షేర్ చేయండి. ఓకే. ఆకుకూరలకి సాయిల్ మిక్స్ వచ్చేసి మనకి ఎక్కువ నైట్రోజన్ రిచ్ ఉండాలి. ఏ రకమైన ఆకుకూరలు అయినా సరే, ఈవెన్ పుదీనా అయినా కూడా అంతే. సో మనకి కంపోస్ట్లు ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. లేదంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయినా కూడా బాగా మాగింది అయి ఉండాలి. లేదా మీరు ఏ కంపోస్ట్ యూజ్ చేసినా కూడా కొంచెం మాగిన పశువుల ఎరువు అన్నా కానీ ఏదైనా ఉండేలాగా చూసుకోండి. అది 70% ఉన్నా లేదా 60% ఉన్నా, మిగతాది కొంచెం సాయిల్, కొంచెం లైట్ వెయిట్ ఉండేలాగా కోకోపీట్ కానీ
ఒకవేళ కోకోపిట్ లేకపోయినా ప్రాబ్లం లేదు, ఇంత ఇసుక కలుపుకున్నా ప్రాబ్లం లేదు. కొంచెం లైట్ వెయిట్గా ఉండేలాగా, పారస్గా ఉండేలాగా, అంటే మనకి నీరు వేస్తే కిందకి దిగిపోయేలాగా, రూట్స్ ఏవైతే ఉంటాయో కుళ్ళిపోకుండా, నీరు వేస్తే కుళ్ళిపోకుండా ఉండేందుకు అణువుగా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఒక సామెత ఉంటుందండి, ఏంటంటే విత్తు వేసి నీరు పెట్టరాదు అని. విత్తు వేసి నీరు పెట్టరాదు అంటే దాని అర్థం ఏంటి అంటే, నీరు వేశాక విత్తు పెట్టమని అర్థాలు. మొక్క వేస్తే మామూలుగా ఏదైనా కొత్తగా మొక్క తీసుకొచ్చి పెట్టామనుకోండి, లేదా సాప్లింగ్స్ తీసుకొచ్చి పెట్టామనుకోండి, నారు వేస్తే అప్పుడు నీరు పోస్తే పర్లేదు. కానీ ఈ సామెత గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే విత్తు వేసి నీరు పెట్టరాదు అంటే నీళ్లు వేశాక తడి నేల మీద విత్తు పెడితే మంచిదన్నమాట. సో అందుకని మనం ముందు మట్టి సాయిల్ మిక్స్ అంతా రెడీ చేసుకున్నాను నేను. సో ఆ సాయిల్ మిక్స్ ఎప్పటి నుంచో నాకు రెడీగానే ఉంది, అది కొంచెం పొడిగా ఉంది. సో దాన్ని ముందు వాటరింగ్ చేసుకొని అది కొంచెం తడిసిన తర్వాత అందులో మనం విత్తు పెడదాం. అప్పుడు ఏమవుతుందంటే తర్వాత మళ్ళీ వెంటనే వాటరింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ డేకి అది కొంచెం బరువెక్కుతుంది, నీరు తీసుకొని బరువెక్కుతుంది. అప్పుడు మనం వాటరింగ్ చేసినా కూడా ప్రాబ్లం ఉండదు అనమాట. సో పదండి. ఆకుకూరలకి బేసిక్గా ఎక్కువ లోతేమీ అవసరం లేదండి. తోటకూర, పెరుగు తోటకూర కొంచెం లోతున్నా పర్లేదు, కానీ పాలకూరకి, చుక్కకూరకి వీటికి పెద్ద లోతేమీ అవసరం లేదు. సో ఇగోండి, మంచి పాటింగ్ మిక్స్ అయితే రెడీగా ఉంది. ఇందులో వర్మి కంపోస్ట్ ఉంది, అండ్ అలాగే కొంచెం వేపపిండి కలిపాను, అంతా రెడీగా ఉందన్నమాట. సో ఇది కొంచెం నేను ఇప్పుడు తడుపుకోవాలి అంతే. ఇది ఆకుకూరలు సాప్లింగ్స్కి వాటికి స్ప్రే చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుందండి. ప్లాస్టిక్ సెంటర్ వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది ఈ వాటరింగ్ క్యాను. సో ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు. కింద నేను వీలుంటే నెంబర్ అండ్ డిస్క్రిప్షన్లో పెడతాను లింక్ అది. సో చూసి తీసుకోండి. సో ఇది కొంచెం వాటర్ దిగేంత వరకు వెయిట్ చేద్దాము. అలాగే ఇక్కడ ఆనపాద్ ఉంది, ఆనపాద్ పక్కన కూడా ఇదంతా స్పేస్ ఖాళీగానే ఉంది. ఇప్పుడు మనం మోనో లేయరింగ్, మల్టీ లేయరింగ్ అని 2 రకాల ఫార్మింగ్ ఉంటుందండి. మోనో లేయరింగ్ లేదా మోనో విధానం ఏంటి అంటే ఒకే రకమైన పంట వేయడం. అలా కాకుండా ఇలా మల్టీ అంటే ఒకే కుండీలో మల్టిపుల్ ప్లాంట్స్ లాగా వేసుకోవడం. ఇలా దీని పర్ఫెక్ట్గా టర్మినాలజీ నాకు తెలీదు, బట్ చిన్న చిన్న తోటలకి ఇదే పర్ఫెక్ట్ అన్నమాట. ఇలా మల్టిపుల్గా మొక్కలు వేసుకోవడమే పర్ఫెక్ట్ యాక్చువల్గా. సో వాటర్ దిగుతుంది చూసారా. సో కొత్తగా ఒక కుండీ అయితే మాత్రం కింద నుంచి ఒక డ్రాప్ అన్నా కిందకు వచ్చేలాగా చూసుకోండి. అప్పుడు మనకి మొత్తం మట్టి అంతా కూడా తడిచినట్టు, అండ్ ఎయిర్ బబుల్స్ లేకుండా చూసుకోండి. ఇందులో ఎర్రలు అవి ఉన్నాయన్నమాట, వాటికి ఇబ్బంది కలగకుండా. ఇప్పుడు కొత్త సాయిల్ మిక్స్ యాడ్ చేసాం కదా, పైన ఒక లేయర్ యాడ్ చేసాను అనమాట. ఇందులో ఆల్రెడీ మట్టి ఉండే, సో దానిపైన ఇప్పుడు కొత్త సాయిల్ మిక్స్ యాడ్ చేశాను. అందులో ఇప్పుడు కోకోపీట్ ఉండడం వల్ల కొంచెం సోకింగ్ టైం తీసుకుంటుంది అనమాట. సో అది రెడీ అయిపోతే ఇగో రెడీ అయిపోయింది. వాటర్ అయితే కిందకి అబ్జార్బ్ అయిపోయింది. ఇప్పుడు మనం సీడ్స్ పెట్టేద్దాం. సో ఇగోండి పాలకూర విత్తనాలు. సో కొంతమంది ఇట్లా జల్లుకుంటూ ఉంటారు, కొంతమంది నొక్కి నొక్కి పెడతారు. సీడ్ అనేది చాలా వాల్యుబుల్, మనకి ఎలా కావాలనుకుంటే అలా పెట్టుకోవడమే. నేను ప్రస్తుతానికైతే ఇట్లా నొక్కే పెడుతున్నాను. అక్కడక్కడ ఎక్కువ సీడ్స్ అక్కర్లేదండి. మనం గుర్తుగా ప్రాపర్గా పెట్టుకుంటే అవి స్ప్రౌట్ అవుతాయి జాగ్రత్తగా. అండ్ వాటరింగ్ చేసేటప్పుడు కూడా ఇలాగే స్ప్రే క్యాన్తో వాటరింగ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఒక 4-5 డేస్లో మనకి ఇవి స్ప్రౌట్ అవుతాయండి. స్ప్రౌట్ అయినా ఒక 1.5 month 1 monthకో మనకి హార్వెస్ట్ చేసుకోవచ్చు. మధ్యలో మనం చేయాల్సింది ఏం లేదు లీఫీ వెజిటేబుల్స్కి, అంటే మధ్యలో మళ్ళీ ఫెర్టిలైజర్స్ ఇవ్వాల్సింది ఏం ఉండదు. ఇనీషియల్గానే అందుకే చెప్తాం మంచి సాయిల్ మిక్స్ కలుపుకోవాలని. ఇంకా తర్వాత మరి ఆకుల మధ్యలోంచి మనం ఇవ్వగలిగేది కంపోస్ట్లు అవి ఏమి ఇవ్వలేమన్నమాట. ఎందుకంటే ఇది వచ్చే పంటే 1.5 month పంట అనమాట. ఎక్కువ రోజులు ఉండేది కాదు, ఎక్కువ రోజులు తయారయ్యేది కాదు, తక్కువ రోజులు అయిపోయే రకము, అందుకనేసి. సో మనమైతే నొక్కి పెట్టుకున్నాం చాలా వరకు. సో సీడ్స్ ఎక్కడన్నా పైకి ఉండిపోతే ఇలా లోపలికి నొక్కేసేయండి, బాగా వస్తాయి. నేను ఒక్కొక్క దగ్గర 3-4 విత్తనాలు పెడుతున్నాను. ఒకటి ఏమైనా ఇబ్బంది పడినా మిగతా వస్తాయి కదా అని చెప్పి.
సో మీరు కూడా అలాగే చేయండి. సో సింపుల్ అండి, ఆకుకూరలు ఎవరన్నా ఈజీగా పండించుకోవచ్చు. ఇంత మట్టి ఉంటే చాలు, బాల్కనీలో పెంచుకోవచ్చు, ఎక్కడన్నా పెంచుకోవచ్చు ఈజీగా. అంతేనండి. సో ఇక చూడండి గుంటలు గుంటలుగా కొంచెం ఉంది కదా. సో ఇంకా నేను ఇప్పుడు ఏం వాటర్ చేయను, ఇంకా మళ్ళీ ఒక 2 days వరకు నేను ఏం వాటర్ చేయనండి. అది కొంచెం ఎండుతున్నట్టుగా అనిపిస్తుంది, ఈలోగా మనకి స్ప్రౌటింగ్ స్టార్ట్ అయిపోతుంది. పిచ్చుకల నుంచి మాత్రం కొంచెం ఏదైనా నెట్ అది వేసుకోవడం, ఏదైనా చిన్న నెట్ లాంటిది కట్టుకోవడం, లేదా క్లాత్ కానీ లేదా ఏదైనా కవర్ కానీ చిన్న పుల్లలు పెట్టి కవర్ వేసుకోవాలి. ఇట్లా ఏదైనా కర్రలు గుచ్చుకొని, ఇగోండి ఇట్లా కర్రలు ఏదైనా గుచ్చుకొని దానిపైనుంచి ఒక చిన్న కాటన్ క్లాత్ కానీ లేదా ఒక చిన్న ముచ్చు కవర్ కానీ వేసుకుంటే దానిపైనుండి మనకి పిచ్చుకల నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ ఆనపకాయ ఉన్న దాంట్లోని ఈ ఖాళీ స్పేస్ ఉంది కదా, ఇక్కడ నేను ఎర్ర తోటకూర విత్తనాలు వేస్తున్నాను. సో కొంతమంది ఇసుక ఏదైనా కలిపి వేసుకుంటారు కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడానికి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఇలా జల్లేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ మాత్రం సరిపోతాయి, ఎక్కువ కూడా అక్కర్లే. అంటే నేను ఇప్పుడు మన వెబ్సైట్లో ఉన్న ప్యాకెట్ ఇలాంటి స్పేస్కి, అంటే 12 ఈ సైజ్కి, లేదా ఒక బ్లాక్ టబ్కి అనుకోండి, ఇలాంటి బ్లాక్ టబ్కి అయితే ఒక 2 టబ్స్కి సరిపోతాయి అనమాట ఒక ప్యాకెట్. సో దీనిపైన మనం మళ్ళీ కొంచెం సాయిల్ మిక్స్ అయితే కప్పేసేద్దాము, ఎందుకంటే సీడ్స్ బయటికి ఎక్స్పోజ్ అవుతున్నాయి కాబట్టి. ఇందులో వేపపిండి అన్నీ కలిపేసి ఉన్నాయండి. సో ఇప్పుడు ఇది కూడా కిందకు వాటరింగ్ చేసేసి ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇంకేం వాటర్ చేయను నేను మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ వాటరింగ్ చేస్తాను అన్నమాట. అవి గాలికి కూడా ఎగిరిపోతాయి తోటకూర సీడ్స్, ఇప్పుడు తడి ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇలా వదిలేసి ఒక 1 day తర్వాత మళ్ళీ మనం వాటరింగ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇందులో వెదురు మొక్క ఉండేదండి, అది తీయడం చాలా కష్టమైంది. మొత్తానికి ఒక పక్క ఇంకా ఉంది, ఆ వేరది తీయలేదు. కానీ ఆ రోజు మిరపనారు ఉందని చెప్పి పైన వేసేసాను అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఆ మిరపనారుని రెండోసారి కదపడం కూడా కరెక్ట్ కాదు. సో ఈ స్పేస్ అంతా ఖాళీ ఉంది కాబట్టి, సాయిల్ అంతా ఫర్టైల్గా ఉంది కాబట్టి ఇక్కడ నేను ధనియా అదే కొత్తిమీర వేద్దాం అనుకుంటున్నాను. సో ఇదంతా కూడా తడి చేశాను. ఇప్పుడు పాలకూర ఎలాగైతే వేసామో ధనియా కూడా అలాగే వేద్దామని. ఇది కొంచెం డిఫరెంట్గా లైన్స్ గీసేద్దాము, అంటే ఇందులో ఏ విధానంలో వేసుకున్నా కూడా వస్తాయండి, ప్రాబ్లం ఏం కాదు, జస్ట్ ఒక వే ఆఫ్ అంతే. ఇది కూడా అంతే, ఎక్కువ విత్తనాలు వేసుకోకర్లేదు, గుర్తుపెట్టుకోండి, కొంచెం కొంచెం వేసుకోండి. జస్ట్ ఇట్లా లైన్లు గీసుకుంటున్నాను అంతే. నేను కొంచెం లోపలికి ఒత్తుకొని అందులో నింపే విత్తనాలు పడేసి మళ్ళీ కప్పేస్తాను అన్నమాట. అది ఎందుకంటే లోపలికి అక్కర్లేదు, బయటకు కూడా అవసరం లేదన్నట్టు. ఇది చిన్న హ్యాంగింగ్ పాట్, ప్యూర్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అనమాట. సో ఇందులో కూడా మనం ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం, ఇది బాగా వస్తుందా లేదంటే మామూలుగా సాయిల్ మిక్స్ బాగా వస్తుందా, మట్టిలో బాగా వస్తుందా ఏంటో చూద్దాము. సో ఇందులో కూడా ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ఇందులో వేస్తున్నాను. సో వాటర్ చేశాను, చాలా పోరస్గా ఉందండి బేసిక్గా. సో ఇందులో కొంచెం సీడ్స్ అయితే వేస్తున్నా. సో చూద్దాం ఏవి బాగా వస్తాయో. సరిపోతాయి ఇవన్నీ, కొంచెం హైబ్రిడ్ కొత్తిమీరనే, సరిపోతాయి. ఇది ఓన్లీ కవర్ చేయడం మాత్రమే, కొంచెం సాయిల్ మిక్స్తో కవర్ చేస్తున్నా, ఒక లేయర్ అంతే. మిగతా లోపల అంతా కూడా మనకి వర్మీ కంపోస్ట్నే, మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్నే ఉంది. చూద్దాం ఇందులో బాగా వస్తుందో ఏంటో అన్నది. సో దీనికి కూడా అంతే, ఒక 2 days, ఈరోజు రేపు వాటర్ చేయకుండా ఎల్లుండి వాటర్ చేస్తే సరిపోతుంది.
సో నిన్న లేదు మొన్న ఈవినింగ్ మనం వేసామండి. మొన్న కూడా కాదు, ముందు రోజు. సో 2 డేస్ అయింది. 2 డేస్ తర్వాత ఇంకా 2 డేస్ కూడా అవ్వలేదు. ఇవాళ ఈవినింగ్ అయితే 2 డేస్ కంప్లీట్గా అయినట్టు అనమాట. సో ఇప్పుడు విత్తనాలు ఎలా స్ప్రౌట్ అయినాయో చూడండి. ఇవి పాలకూర. ఓకే, సో ఇంకా చిన్న చిన్నగా వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇవి చిన్న చిన్నగా బయటకు వస్తున్నాయి. సో ఇక్కడ పాలకూర మనకి స్ప్రౌట్ అయినాయి అనమాట సక్సెస్ఫుల్గా. ఇందులో మనం ధనియా వేసాము, కొత్తిమీర. సో కొత్తిమీర ఆబ్వియస్గా లేట్గానే వస్తుంది, అది త్వరగా రమ్మన్నా రాదు. అది హైబ్రిడ్ అవనివ్వండి, నార్మల్ అవనివ్వండి, ఏదన్నా సరే హైబ్రిడ్. ఒకవేళ కొత్తిమీర మాత్రం చాలా స్లోగా ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా కొత్తిమీర రాలేదు. సో ఇంకా మనకి ఒక 5-6 డేస్ పడుతుంది బయటకు వచ్చి స్టార్ట్ అవ్వడానికి. ఎర్ర తోటకూర ఇగోండి, 1.5 డేలో ఇంతకంటే నేను ఎక్కువగా చూపించగలను కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అలా అలా అక్కడక్కడ మనకి కనిపిస్తున్నాయి. సో స్ప్రౌట్ అయితే చక్కగా అవుతున్నాయి, జర్మినేట్ అవుతున్నాయి సీడ్స్ అన్నీ కూడాను. సో ఇది నేను చూపించిన అప్డేట్ అన్నమాట. నెక్స్ట్ వీడియోలో నేను మీకు కంపోస్టింగ్ చేసిన బిన్లోనే చుక్కకూర ఎలా వేయడమో చూపిస్తాను. చుక్కకూర కానీ గోంగూర కానీ ఏదైనా వేద్దాము. సో అందులో మనం గ్రో చేసుకుందాము. శాండ్విచ్ మెథడ్లో తయారు చేసిన కంపోస్ట్ ఉంది మన దగ్గర. సో అందులో ఒక లేయరు మనం చక్కగా ఏవైనా ఆకుకూరలు వేసుకుందామని చెప్పాను కదా. సో అది నెక్స్ట్ వీడియో చూపిస్తాను, మిస్ కాకండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. వీడియోలో మీకు ఏమైనా టిప్స్ హెల్ప్ అయినాయి అనుకుంటే నాకు ఒక లైక్ చేయండి. అండ్ వీడియోని మీ గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా కామెంట్స్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఎవరైనా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. సర్వేజన సుఖినో భవంతు.